ఆనంద తాండవమూర్తి నటరాజు సృష్టి రహస్యం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పరమశివుడు సాధారణంగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఆగమ శాస్త్రాల ప్రకారం శివునికి 64 రకాల మూర్తులు ఉన్నాయి. అందులో కొన్ని భయపెట్టే ఘోర రూపాలు, అవి శిక్షించడానికి, మరికొన్ని మంగళకరమైన అఘోర రూపాలు. ఈ అఘోర రూపాల్లో అత్యంత విశిష్టమైనది, సమస్త లోకానికి ఆనందాన్ని పంచేది నటరాజస్వరూపం. దీనినే శాస్త్రం ఆనంద తాండవమూర్తి అని పిలుస్తుంది. సమస్త కళలకు అద్యుడు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ వంటి 108 రకాల నాట్యాలకు, సమస్త శాస్త్రాలకు మూలం ఈ నటరాజు తాండవమే. ఆయన కదలిక నుండే సృష్టి, సమస్త కళలు ఉద్భవించాయి. అందుకే కళాకారులు ప్రదర్శన ప్రారంభించే ముందు ఈ మూర్తికి నమస్కరిస్తారు. చిదంబరంలో ప్రదోష వేళలో జరిగే ఈ అద్భుత తాండవాన్ని ముక్కోటి దేవతలు చూస్తుంటారు. కానీ చేతులు కట్టుకొని స్వామికి అతి దగ్గరగా నిలబడి చూసే భాగ్యం నలుగురికి మాత్రమే దక్కుతుంది. నందీశ్వరుడికి, అలాగే భృంగికి, పతంజలికి, అలాగే ఆదిశేషుడికి, వీరి నలుగురికి మాత్రమే దక్కుతుంది. నందీశ్వరుడు పరమభక్తుడు, భృంగి పతంజలి ఆదిశేషుని అవతారము. నడుము కింద పాము, శరీరం పైన మనిషి రూపంలో ఉంటాడు. వ్యాఘ్రపాదుడు, పులిపాదాలు కలిగిన ఋషి. నటరాజు విగ్రహం దాగి ఉన్న గూఢార్థం. నటరాజు విగ్రహం ఒక అద్భుతమైన వేదాంత గ్రంథం లాంటిది. అందులోని ప్రతి అంశానికి ఒక అర్థం ఉంది. డమరుకం సృష్టి, క్రియేషన్. కుడి చేతిలోని డమరుకం నాదం నుండే సృష్టి ప్రారంభమైనది. డమరుకం కదలికకు సంకేతం. ఈ ప్రపంచంలో ప్రాణుల రాకకు, చలనానికి ఇదే కారణం. అగ్ని లయం. ఎడమ చేతిలోని అగ్ని పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదు అని హెచ్చరిస్తుంది. సమస్తం చివరకు భస్మమే అవుతుందని తెలుస్తుంది. మనిషి తప్పుడు పనులు చేయడం వైరాగ్యానికి ఇది బోధిస్తుంది. అభయహస్తం స్థితి. నన్ను నమ్ముకున్న వారికి భయము లేదు అని చెబుతుంది. పాపాలను హరిస్తూ కుడి చేయి అభయమిస్తుంది. కుడికాలు తిరోధానం. స్వామి కుడికాలు కింద మూయులక అనే రాక్షసుడు నలిగిపోతూ ఉంటాడు. వీడు మాయా, అహంకారం, అజ్ఞానాలకు ప్రతీక. గమనిక, వాడు చనిపోడు. స్వామి కాలి కింద ఉండి కూడా నవ్వుతూనే ఉంటాడు. అంటే మాయ ఎప్పుడూ మనల్ని పడగొట్టడానికి పొంచి ఉండే ఉంటుంది అని అర్థము. ఎత్తిన ఎడమకాలు అనుగ్రహం. కుడికాలితో మాయను తొక్కిపెట్టి ఎడమకాలిని పైకి లేపడం మోక్ష మార్గానికి, బ్రహ్మి స్థితిని సూచిస్తుంది. నేను శివుడను, శివోహం అని తెలుసుకోవడమే ఆనంద తాండవ రహస్యం. శివతత్వాన్ని కేవలం పూజగా కాకుండా ఆత్మస్థితిగా మార్చుకోవాలి. గొప్ప శివభక్తుడైన రావణాసురుడు జటాటవీ గలజ్జల అంటూ అద్భుతమైన స్తోత్రాన్ని చేశాడు. కానీ ఆ భక్తి నిలబడలేదు. మళ్ళీ మాయ. ఏమిటా మాయ? కామం, అహంకారం కమ్మింది. ఫలితం ఏమైనది? పతనమైనాడు.
అలాగా నటరాజు కాలి కింద ఉన్న రాక్షసుడు ఎప్పుడూ లేచి మనల్ని పట్టుకోకుండా ఉండటానికి ఆయన కాళ్ళ కింద నలుగుతూ ఉంటాడు నిరంతరం. అదే మనకి ఎరుకలో ఉండాలి. ఆ ఆనంద తాండవమూర్తి నిర్హేతుక కృపా కటాక్షాలకు మనందరిపై ప్రసరించాలని, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. అందరూ గట్టిగా చెప్పండి. ఓం నమః శివాయ నమః.